అనేయరా తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం గారు ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన వారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం గారు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించడం మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణ శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించటందు విస్తృతంగా వాడుకొంచున్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యాంపీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తున్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేము రాజా మరియు నీ వంటి వాడు ఎవరు పేరుతో 2 ఆల్బమ్స్ చేశారు. మరి వారు తరచుగా మన మధ్య వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. గత కాలంలో అస్వస్థతకు గురైన దేవుడు చక్కని స్వస్థత దయచేసి మనకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు దేవుని స్తుతిస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అయ్య గారు, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము యోధా పత్రికలో కొన్ని తలంపులు మనం చూద్దాం. ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక యోధా పత్రిక. యోధా పత్రికలో కొన్ని తలంపులు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఈ మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడునైన యోధా అని యోధా చెప్పడంలో ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తుకు సొంత సహోదరుడైనప్పటికీ నేను యేసుక్రీస్తు దాసుడను అని తను తాను చెప్పుకోవడం అద్భుతమైన విషయం. దాసుడు అంటే ఇంగ్లీష్లో బాండ్ స్లేవ్ అని ఉంది. అంటే తను తానుగా యజమాని యొక్క చిత్తాన్ని చేయడానికి, యజమాని చిత్తంలో ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత తగ్గించుకోవలసి వచ్చిన, యజమాని చిత్తములో తృణీకరించబడవలసి వచ్చిన, తగ్గించుకోవలసి వచ్చిన, కించపరచబడవలసి వచ్చిన అన్నిటికీ అంగీకరించే వ్యక్తిని బాండ్ స్లేవ్ అంటారు. ఇక్కడ ఇవ్వబడిన అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు దాసుడు అన్నాక దగ్గర బాండ్ స్లేవ్ టు జీసస్ క్రైస్ట్ అనే ఇవ్వబడి, యేసుక్రీస్తుతో సమానమే. యేసుక్రీస్తు సహోదరుడే కాబట్టి, ఒకే గర్భాన పుట్టారు కాబట్టి. అయితే యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడు అని వాళ్ళ ఇంటి నేపథ్యం పరోక్షంగా చెప్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఇందులో లెసన్ నంబర్ 1, యాక్సెప్టింగ్ క్రైస్ట్ అథారిటీ అండ్ హంబుల్ హిమ్సెల్ఫ్ బిఫోర్ అథారిటీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సబ్మిషన్ టు క్రైస్ట్ అనేది ఈ వచనంలో మనం ఖచ్చితంగా చూడగలం. అది మనం నేర్చుకోవాలి. అదే లైన్లో
దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారు అని చెప్పారు. విశ్వాసులు, రక్షించబడినటువంటి వారి పొజిషను ఆ వాక్యంలో మనం చూస్తాం. మొదటిది, మనం పిలువబడిన వారు. దానికంటే ముందు దేవుని చేత ప్రేమించబడినవారు. మూడవది, యేసుక్రీస్తునందు మనం భద్రము చేయబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకిచ్చిన కృప ఇక్కడ మనకి ఉంది. పిలువబడిన వారు అంటే మనం ఇప్పుడు ప్రభు తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడం అనేటువంటిది, కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన రాయబారులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన ప్రతినిధులుగా ఉండడానికి పిలువబడ్డాం. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడిన వారు. అయితే ఈ పిలుపు, ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. We have heavenly call. We are called with heavenly call. అది అద్భుతమైన మాట. పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పంపులు పొందాం. దేని వలనంటే దేవుడు మనలను ప్రేమించాడు అంతే. పిలువబడిన వారము, దేవుని చేత ప్రేమించబడిన వారము, పిలువబడిన వారము, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు. ఆయన ప్రేమ మనల్ని పిలిచింది. మనల్ని పిలిచిన తర్వాత ఆయన మనల్ని యేసుక్రీస్తులో భద్రం చేశాడు, చేస్తున్నాడు కూడా. ఇప్పుడు జరుగుతున్న పనే అది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఏముంది? మీ జీవము దేవుని యందు, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది రాయబడు. మీ జీవము దేవునితో కూడా, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అనే మాట మనం చూస్తాం. అది మొదటి 2 వచనం. 2వ వచనంలో కనికరము, సమాధానము, ప్రేమ మీకు విస్తరించాలని నేను కోరుతున్నాను. కాబట్టి రక్షించబడిన, ప్రభు కృప చేత పిలువబడిన విశ్వాసులమైన మనకి ఆ బ్లెస్సింగ్, ముందు మన పొజిషన్ చెప్పాడు, తర్వాత ఆ బ్లెస్సింగ్ మనకి ఇస్తున్నాడు. ఇది 3-4 వచనాలు చూచినప్పుడు, 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. తప్పనిసరి అయింది. మీకు ఈ ఉత్తరం రాయడం తప్పనిసరి అయింది. ఎందుకంటే తప్పుడు బోధలు ఉన్నాయి చుట్టూ. ఇప్పుడున్న వరల్డ్లో, ప్రజెంట్ వరల్డ్లో తప్పుడు బోధల చేత సంఘాలు అటు ఇటు కొట్టబడుతున్నాయి. విశ్వాసులు బాగా చెదిరిపోతున్నారు. బయట బోధల చేత ఆకర్షించబోయి ఏది రైటో ఏది రాంగో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. తప్పుడు బోధలు. ఈ తప్పుడు బోధలు గురించి 4వ వచనంలో అంటాడు, ఇంట్రడక్షన్ లాగా, కొందరు రహస్యముగా జ్వరబడ్డారు. వాళ్ళు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వములకు దుర్వినియోగపరచు మన అద్వితీయుడైన నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కొందరు భక్తిహీనులు, సరైన భక్తి లేదు, భయం లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేకుండానే వాళ్ళు తప్పు దోవ పట్టిస్తున్నారు. వారి యొక్క దేవుని కృపను కామాతురత్వములకు దుర్వినియోగపరుస్తున్నారు. కామాతురత్వము అని అంటే ఇక్కడ ఫిజికల్ గా కూడా అనుకోవచ్చు, స్పిరిచువల్ గా రాంగ్ టీచింగ్స్ అనేది. తప్పుడు బోధలే నిజమైనవి అనుకోవడం. విగ్రహారాధన, ఆధ్యాత్మికమైన విచారం ఎలాగో అలాగ తప్పుడు బోధలు
అనే వాటికి ఆ బలైపోతున్నారు. దానికి కారణం కొంతమంది భక్తిహీనులు జొరబడి ఉన్నారు అని చెప్తున్నాడు. రాంగ్ ప్రీచర్స్ ద్వారా ఈ రాంగ్ టీచింగ్ స్ప్రెడ్ అయిపోయి దేవుని కృపను ఇదేం తప్పు కాదు, ఇదేం తప్పు కాదు అనేటువంటి సమర్థన చేసుకుంటూ లోకముతో రాజీ పడిపోతున్నారు, లోక మర్యాదతో రాజీ పడిపోతున్నారు. ఇదేం తప్పు కాదు అని నిజమైన బోధకు వ్యతిరేకమైన వాటికి బానిసలు అయిపోతున్నారు. కాబట్టి అటువంటి ప్రమాదం చుట్టూ ఆవరించి ఉన్నందున ఈ ఉత్తరము ఆయన వ్రాయవలసి వచ్చింది. తర్వాత కృపను కామాతురత్వం అంటే లైంగిక సంబంధమైన వాటి, లైంగిక పరమైనటువంటి దురాశలకు కూడా దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు. అంటే ఏం కాదు, ఇదేం కాదు, ఇదేం తప్పు కాదు అని సమర్థిస్తూ ఆ పాపం విషయంలో పశ్చాత్తాపం లేకుండా ఎంతో మంది బ్రతుకుతున్నారు. అది నేటి సమాజంలో ఎక్కువగా అక్కడక్కడ జరుగుతుంది. అది మనం గుర్తించాలి. కొన్ని ఉదాహరణలు కింద చెప్తూ వచ్చాడు. ఏంటా ఉదాహరణలు అంటే 5వ వచనము, అంటే రాంగ్ వేలో గనక వెళితే వచ్చే నష్టాలు ఏంటి అని ఒక 3 ఉదాహరణలు చెప్పాడు, హెచ్చరికల్లాగా. మొదటి ఉదాహరణ, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. 5వ వచనం, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. మొదటి ఉదాహరణ, వారిని ప్రేమతో ఐగుప్తు నుండి ప్రభు బయటికి తీసుకొచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా గనక చదివితే యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. మోషే నమ్మకంగా ఉన్నాడు ఇల్లంతట్లో, యేసు ప్రభు కూడా నమ్మకంగా ఉన్నాడు అని చెబుతూ ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకాన్ని గురించి 3వ అధ్యాయం అంతా, హెబ్రీ 3వ అధ్యాయం అంతా చెప్పారు. వారు అవిశ్వాసం వల్లనే ప్రవేశింపలేకపోయిరి అని వ్రాయబడింది. అదే రీతిగా హెబ్రీ 3, 12, 13 వచనాల్లో ఇంకో మాట కూడా ఉంది. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ యందు ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకునుడి అన్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ యందు ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి అని చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ గమనించదగినటువంటి మాట ఏంటంటే, ఆ అద్భుతమైన సంగతి, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. చూసారా, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. అది గమనించదగింది. మొదటి హెచ్చరిక. నాశనము చేసిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము నిర్గమ 32లో కూడా చూడగలం. ప్రభువుని నమ్మకుండా మోషే తడవు చేశాను. మోషే సీనాయి కొండ దిగి రావడంలో తడవు చేసినందుకు వాళ్ళు బంగారం అంతా ఒలిచి అహరోన్ నాయకత్వంలో అగ్నిలో వేయిగా ఒక దూడ రూపం వస్తే, ఇదే ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదేనన్నారు. ఇలాగా కొన్ని సంగతులు చరిత్రలో నమ్మవలసినంతగా నమ్మకపోవడం వల్ల నష్టాన్ని, నాశనాన్ని పొందారు. మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాసమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. లూసిఫర్ వ్యతిరేకించాడు. లూసిఫర్, మిఖాయేలు, గాబ్రియేలు.
వాళ్ళల్లో ప్రధాన దూత అయిన లూసిఫర్ వ్యతిరేకించాడు. యెహెజ్కేలు 14 ప్రకారంగా నేను ఆకాశము కంటే పైన సింహాసనం వేసుకుంటాను, దేవుని కంటే కొంచెం ఎక్కువగా తను తాను హెచ్చించుకొని గర్వించినప్పుడు ఆ ప్రధాన దూత ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా ఆ నివాసం విడిచి దేవదూతలు భూమి మీదకి నెట్టివేయబడ్డారు. నాశనమునకు ముందు గర్వము నడుచునని ప్రధాన దూత తనకిచ్చినటువంటి ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా గర్వించబడి గర్వము చేత భూలోకములోనికి త్రోసివేయబడ్డాడు. ఆ ఉదాహరణ చెప్తున్నాడు. ఒకరోజు రాబోతుంది తీర్పు రోజున, అప్పటి వరకు ఆ నిత్య పాశములతో దేవుడు అతన్ని బంధించి భద్రం చేశాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నట్ట సాతాను గాండ్రింపు. వాస్తవంగా వాడు కట్టివేయబడ్డాడు. గాండ్రింపుకే ప్రపంచం గజగజలాడిపోతుంది. లోకంలో పాపానికి లోక మర్యాదలకు లోబడి గాండ్రింపుకే గందరగోళం అయిపోతుంది విశ్వాసి లోకం, ఈ లోకం అంతా. వాస్తవంగా నిత్య పాశములతో వాడు బంధించబడ్డాడు. అది రెండవ ఉదాహరణ. ప్రధానత్వం నిలుపుకొని ప్రధాన దూత గర్వించగా కోటాను కోట్ల దేవదూతలందరూ కూడా భూమి మీదకి నెట్టివేయబడ్డారు. నాశనమును ముందు గర్వము నడుచుననే పాఠం అందులో మనం చూడగలం. మూడవ ఉదాహరణ. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టూ ఉన్న పట్టణములు నీటి వలనే విచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండము చేత మొదటిది నాశనము చేసెను, రెండవది నిత్యపాశములతో బంధించి భద్రము చేసెను, మూడవది నిత్యాగ్ని దండన అనుభవించిన సొదొమ గొమొర్రాలను గురించి చెప్పాడు. ఎందుకు సొదొమ గొమొర్రాలు నశించిపోయాయో చెప్పాడు. అగ్ని గంధకములతో ఎందుకు అవి కాలిపోయాయో చెప్పాడు. వీటన్నిటి విషయం మీరు అందరు ఎరుగుదురు. సొదొమ గొమొర్రా ఎలా ఉంది? యాక్చువల్గా అక్కడికి పోయి కొంతమంది చెక్ చేస్తే అది ఇప్పటికీ కాలిపోయి రాళ్ల రూపంలో ఉన్నా పట్టుకుంటే దుమ్ములాగా అవి అయిపోవడం చూస్తున్నాం. నేటికి ఆ ఉప్పు స్తంభాన్ని, లోతు బారి ఉప్పు స్తంభాన్ని సొదొమ గొమొర్రా ప్రాంతం ఒక సాక్షిగా, యుగాంతం వరకు అది సాక్షిగా అలాగ ఉంటుందేమో అనిపిస్తా ఉంది. కాబట్టి అగ్నిగంధకాలు అబద్ధం కాదు. ప్రధానత్వం నిలుపుకొనని ఆ దేవదూత భూమి మీద పడింది అబద్ధం కాదు. అలాగే ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటకు వచ్చి రక్షించబడిన తర్వాత కూడా కృతజ్ఞత లేకుండా బ్రతికినందున నష్టపోయింది అబద్ధం కాదు. అలాగే సొదొమ గొమొర్రాది అబద్ధం కాదు. ఇవన్నీ వాస్తవాలు యోధా చెప్తున్నాడు. చిన్న పత్రికలో ఎంత విస్తారమైన విషయాలు ఆయన రాశాడు. ఈ మూడు ఉదాహరణలు వార్నింగ్ లాగా ఉన్నాయి మనందరికి. మరి మనకే కదా బిలీవర్స్. ఎవరు వీళ్ళు? దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారే. కానీ ఈ ప్రమాదంలో ఉన్నారు అని చెబుతున్నాడు. జాగ్రత్త. బాగున్నాం అనుకుంటూ ఆ చాప కింద నీరులాగా నష్టం వైపు, నాశనం వైపు ప్రయాణం చేస్తుందేమో ఆత్మీయ జీవితం. బహు జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే 9వ వచనంలో 8-9 వచనాలు అక్కడ రెండు పదాలు ఏంటంటే సీరియస్ వర్డ్స్. వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు అనే మాట, పర శరీరానుసారులు అనే మాట 7వ వచనంలో 3వ ఉదాహరణలో. వ్యభిచారం అంటే ఇది తెలిసిందే, భార్య భర్త ఉండగా వేరొకరితో సంబంధం, వ్యభిచారం. పర శరీరానుసారులు అంటే ఇతర శరీరాలను అనుసరించాలని. అది సొదొమలో జరిగింది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యం అనేది చేశారు. భయంకరమైన శిక్ష. రోమపత్రిక 1వ అధ్యాయం చివరి భాగంలో
ఆ వ్యక్తుల యొక్క లక్షణాలు ఉన్నాయి. సొదొమ గురించి 13-19 అధ్యాయాల్లో కూడా ఆదికాండంలో మనం చూస్తాం. పరశరీర అనుసారులు. నీ భార్య శరీరం మీద భర్తకే అధికారం ఉంది, భర్త శరీరం మీద భార్యకి అధికారం ఉంది. ఇంకెవరికి అధికారం లేదు, ఇవ్వడానికి వీళ్ళే. పరశరీరానుసారులు ఈ రోజుల్లో దేశం అంతా కనబడతా ఉన్నారు. జాగ్రత్త, అదొక హెచ్చరిక. 8-9 వచనాల్లో వీరు అన్నాడు, అటువలనే వీరు అంటే ఆ భక్తిహీనులుగా ఉండి తప్పుడు బోధల వైపు తిప్పేటువంటి వారిని గురించి చెబుతున్నాడు. అటువలనే అన్నాడు. ఆ 3 ఉదాహరణలలో ఉన్నటువంటి వారిని పోల్చి అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జాగ్రత్త అని చెప్పి. ఆ హెచ్చరికల్లో మనకి పాఠం ఉంది, జాగ్రత్తగా మనం సెన్స్ చేయాలి. ఆ 3 రకాల లాంటి వాళ్ళు ఇప్పుడు 4వ రకం వచ్చారు, జాగ్రత్త అని చెప్తాను. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వం నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు. చూస్తారా, అలాంటి వాళ్ళు వచ్చేసారు. ప్రభుత్వాల్ని నిరాకరించేవాళ్ళు, మహాత్ముల్ని దూషించేవారు, గొప్పవారిని విషయం తెలియకుండా దూషించేవారు. జనరల్గా ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందంటే, సొసైటీలో విషయం పూర్తిగా తెలియకుండానే ఇతరులను దూషించటం, నోటికొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. విషయం పూర్తిగా తెలియదు, ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నారు, అలాంటి వారు ఇలాంటి వారని దూషిస్తూ ఉంటాం. దూషించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త. వారు అన్నాడు, వీరి వలె అన్నాడు. వీరి వలె అంటే ఈ పని చేసేవాడు. వాళ్ళు అపవిత్రపరచుకుంటూ, ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ, మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. అయితే 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట చూస్తాం. ఏంటంటే, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు, మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అని. మిఖాయేలు అనే దూతకిను అపవాదికిను గొడవ పడింది. వాళ్ళిద్దరు గొడవకు దిగారు. ఎందుకు? మోషే శరీరం నాది అంటాడు అపవాది, మోషే శరీరం మాది అంటాడు మిఖాయేలు. వాళ్ళిద్దరికి అక్కడ గొడవ పడింది. ఎందుకు పడిందంటారు? తెలుసు మీకు. మోషే చేసిన చిన్న మిస్టేక్, మన దృష్టిలో చిన్న మిస్టేక్ అది అనుకున్నాం. ఇదేముంది, దీనికైనా ఇంత నేను అనుకున్నాం. అయితే దేవుని దృష్టిలో అది చాలా పెద్ద మిస్టేక్. చాలాసార్లు ఇదేముందిలే అని అనుకుని మనం కొనసాగించే మిస్టేక్స్ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాయేమో, విపరీతంగా బాధ పెడుతున్నాయేమో. అపవాది వచ్చి నీ శరీరం నాదంటున్నాడేమో, రేపు చచ్చిపోయిన తర్వాత అపవాది వచ్చి గొడవ పెట్టుకుంటాడేమో. మోషే అంతటి భక్తుడు మీకు దండం పెడతానయ్యా అని ఇశ్రాయేలు మీద సాగిలపడినంత భక్తుడు, అటువంటి సాత్వికుడు ఎవరూ లేరని దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తుడు మోషే. శరీరం దగ్గర గొడవ వచ్చిందంటే ఆయన జీవితంలో జరిగిన చిన్న మిస్టేక్ అపవాది ఈ శరీరము నాదని చెప్పడానికి కారణమైనప్పుడు, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఇదేం తప్పు కాదన్ను పాపంలోనూ అపవాది సంబంధమైన లక్షణాల్లోనూ కొనసాగితే రేపు బాడీని నాదని అంటాడేమో. జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ నీతి ఏంటంటే, మిఖాయేలు అపవాదితో వాదించుచు శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగించక ప్రభు నిన్ను గద్దించునుగాక. ఇందులో ఒక అద్భుతమైన లెసన్ ఏంటి? ఎవరికైనా ఇద్దరికి గొడవ పడినప్పుడు విశ్వాసులకి ప్రభు నిన్ను గద్దించును గాక, ప్రభువే చూసుకును గాక అనగలుగుతున్నారా? వ్యాజ్యాన్ని, న్యాయాన్ని చేయమని దేవునికి అప్పగించుకోగలుగుతున్నారా?
లేకపోతే దూషించవలసినంత దూషించి, తీర్పు తీర్చవలసినంత తీర్పు తీర్చి, శపించవలసినంత శపించి అప్పుడు తృప్తి చెందుతున్నారా? సమాజం ఎలా ఉందంటే రక్షించబడిన విశ్వాసులే కానీ సందర్భం వచ్చినప్పుడు ఎంత దూషించాలో అంత దూషిస్తున్నారు, ఎంత శపించాలో అంత శపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. యాకోబు భక్తుడు అన్నాడు, ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలుదేరునా, ఒక జల నుండి మంచి నీళ్లు చెడ్డ నీళ్లు చేదు నీళ్లు వచ్చునా అని భక్తుడు అన్నాడు. కానీ నేటి విశ్వాస తరంలో విశ్వాసులలో అనేక మందిలో రెండూ వస్తున్నాయి. మరి అది ఎలా సాధ్యం? ఏ నోటితో ఆశీర్వదిస్తున్నారో ఆ నోటితోనే శపిస్తున్నారు. దేవుని యొద్ద ఉన్న దూతలలో మిఖాయేలు యొక్క నీతి ఎంత అద్భుతంగా ఉంది. అపవాదేమో వాదిస్తున్నాడు, మిఖాయేలేమో దేవుడే నీ సంగతి చూసుకుంటాడు. రోమాపత్రిక 12లో చూస్తాం, పగ తీర్చడం నా పని అని ప్రభువుకు అప్పగించామా మనం? అద్భుతమైన పాఠం ఇందులో ఉంది. అదే కదా మన నీతి బయలుపరచబడడానికి, మన సాత్వికం సహనం బయలుపరచబడడానికి ఇదే కదా సందర్భం. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఒక గొడవ, ఒక ఇష్యూ వచ్చినాం, హౌ ఈజ్ అవర్ రెస్పాన్స్? మిఖాయేల్ లాగా నీ సంగతి ప్రభువే చూసుకుంటాడని అనగలుగుతున్నావు? తెగించి దూషించి తీర్పు తీరుస్తున్నావు? చెకింగ్ పాయింట్. తర్వాత వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభియోగము గెరుగుదురో వాటి వలన తమ్ము తాము నాశనం చేసుకుంటారు. ఆ రోజుల్లో వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. ఈ రోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిందే కరెక్ట్ అని ఇతరుల దగ్గర నేర్చుకునే మనసు, ఇది తప్పు ఇది తప్పు కాదు అంటున్నప్పుడు నేర్చుకునే మనసు ఈ రోజు లేదు. స్వాభావికంగా వివేకం లేని అశూన్యతలోనే మనుషులు కొనసాగుతా ఉన్నారు. అటువంటి ప్రజలు నాటి దినాల్లో ఉన్నారు. అటువంటి తత్వాలు మనలో ఎక్కడైనా పొడచూపితే అది ప్రమాదం. అది అబద్ధపు ఆత్మ చేత మనము ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నామేమోనని చెక్ చేసుకోవాల్సిన విషయం. లేకపోతే ఈ పత్రిక ప్రపంచానికి ఎందుకు దేవుడు విడుదల చేశాడు? ఈ పత్రిక ప్రపంచమంతటికి ఎందుకు విడుదల చేశాడు? నాట్ ఓన్లీ నోయింగ్, నాట్ ఓన్లీ టు నో రాంగ్ ప్రాఫిట్స్ అండ్ రాంగ్ టీచింగ్, బట్ ఆల్సో చెక్ అవర్ సెల్స్ యాజ్ బిలీవర్స్. తాము నాశనం చేసుకొనిచున్నారు. వాళ్ళకి తెలిసినయే కరెక్ట్ అనుకుని సత్యం వైపు, సత్యాన్ని గురించి తెలుసుకోవాలనే లోతైన ఆశ లేకుండా స్వాభావికంగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని బట్టే అయ్యో వారికి శ్రమ. తర్వాత మరొక 3 ఉదాహరణలు చెప్పాడు నేటి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు అని. వారు ప్రారంభించాడు చూడండి, కయీను నడిచిన మార్గమును నడిచిరి. నంబర్ 1 ఇక్కడ కయీను మార్గం ఏంటి తెలుసు, అసూయ చేత సొంత తమ్ముడిని చంపేశాడు. అది కయీను మార్గం. కయీను మార్గం ద్వేష మార్గం. ద్వేషము, అసూయ, ఈ రెండిటి చేత పరిపాలించబడిన కయీను హేబేలును చంపేశాడు. కాబట్టి వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. ఘోరమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు మీ చుట్టూ అని చెప్పడం. అసలు ద్వేషం ఎంత పాపం అంటే వాళ్ళకి నిత్య జీవం ఉండదని 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. నరహంతకులు అని వ్రాయబడి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషించువాడు నరహంతకుడు అనేది సత్యమైనప్పుడు నరహత్య చేసేవారు నరకానికి పోతాడనేది కూడా సత్యమేగా. ఈ రోజు నా విశ్వాసులు చాలా మంది పైకి బాగానే ఉన్నారు కానీ అంతరంగములో విపరీతమైన ద్వేషము, అసూయ చేత పరిపాలించబడుతున్నారు.
ఇన్నర్ డిసీజ్ అది. ఒక చెట్టు పైకి బాగానే ఉంటది, కొంతకాలానికి ఒక మర్రి చెట్టు, పెద్ద చెట్లు ఉంటాయి కదా, అవి ఎండిపోయి ఉంటాయి, కొంతకాలానికి ఇరిగిపోతాయి ఏదైనా పెద్ద గాలి వస్తే. ఏంటి సంగతి అంటే అప్పటికే ఏయో పురుగులు కింద నుండి అవి తొలుస్తూ ఉంటాయి. పెద్ద చెట్టే గాని కొంతకాలం పచ్చగానే ఉంది, తర్వాత ఎండిపోయింది. ఎందుకు ఇది ఎండిపోయింది అంటే లోపల నుండి పురుగులు తొలుస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది విశ్వాసులు పైకి బాగానే ఉన్నారు కానీ ద్వేషము, అసూయ, ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్నర్ సిన్స్ చాలా డేంజర్ కదా. బయటివి అరిచినా, కేకలు వేసినా, కోపంతో విపరీతమైన కేకలు, బయటికి కనబడే పాపాలు, అవి విసర్జించడం సులభం. కానీ ఇన్నర్ సిన్స్ చాలా డేంజర్. అవి అక్కడే ఉంటాయి. మన ఆత్మీయ శక్తిని, ఆత్మీయ సామర్థ్యతను స్లోగా లాగేస్తా ఉంటాయి. ఒక పెద్ద దెబ్బ తగలగానే ఆ చెట్టు విరిగిపోయినట్టుగా విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కయీను అసూయ, ద్వేషానికి సాదృశ్యంగా ఉన్నాడు నా స్టడీలో. రెండవదిగా, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుతోవలో ఆతురముగా పరిగెత్తారు. బిలాము ఒక లోభత్వానికి, ధనాపేక్షకి సాదృశ్యంగా ఉన్నాడు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. అది మనందరికీ తెలిసిన మాటే. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాలాకు ప్రవచించమని అడిగినప్పుడు బిలాం వెళ్ళి ప్రవచించాడు 2 సార్లు. దేవుడు వద్దన్నప్పుడు ఆపేయాలి కదా. వద్దు అనే సంజ్ఞలు వస్తున్నాయి. వద్దు అనే సంజ్ఞలు వస్తున్నప్పటికీ బిలాము మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? బిలాం మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు, వెళ్ళమంటావా అయ్యా, వెళ్ళమంటావయ్యా. దేవుడు వెళ్ళమన్నాడు. ఏమైంది? గాడిద మీద వెళ్తా ఉంటే ఆ గాడిదకి గోడకి మధ్య కాలు పడి నలిగిపోయి. ఎందుకు? ఇతను రాంగ్ వేలో, రాంగ్ డిసిషన్తో వెళుతున్నప్పుడు దేవదూత ఆటంకపరిచాడు. సంఖ్యాకాండం 23, 24, 25 అధ్యాయాల్లో ఈ సంగతులన్నీ మనం చూస్తాం. కాబట్టి బిలాము లోభత్వానికి, ధనాశకు గుర్తుగా ఉన్నాడు. జాగ్రత్త. ఈ రోజున ధనాపేక్ష విపరీతంగా మనుషుల్ని వెంటాడుతా ఉంది. ధనము కలిగి ఉండడం తప్పు కాదు. నీ సొంతగా అభివృద్ధి చేసుకుంటున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ఏదో కొంత లాభం వస్తుంది వ్యాపారంలో, న్యాయంగా, నీతిగా. ఆ ధనం కాదు. డెవలప్మెంట్, నిజాయితీగా చేసే డెవలప్మెంట్ లో వచ్చే ధనం కాదు. అయితే ఆ ధనాపేక్ష తోటి దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుని మార్గాలు విడిచిపెట్టడం, దేవుని పద్ధతిని విడిచిపెట్టడం, దేవుడిని వద్దు అంటున్నాడు అనేది అర్థమవుతున్నా వెళ్ళమంటావా అని అడిగినట్టు. దేవుడు వద్దంటున్నాడేమో అనేది నీకు అర్థమవుతున్నా ఈ ఒక్కసారి పర్మిషన్ అడిగి వెళ్దాం అన్నట్టుగా బిలామును అనుసరించిన బోధ, బిలాము మార్గంలో కొంతమంది ఉన్నారేమో. చాలా జాగ్రత్త. కాబట్టి మొదటి ఉదాహరణ ఇక్కడ, కయీను నడిచిన మార్గాన్ని నడిచారు, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారంట. ఆతురం అంటే ఎక్కడ లాభం దొరుకుతుంది అక్కడ పరిగెత్తే ముందు, అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించకుండా బిలాములాగా ఆతురముగా ఆశతో పరిగెత్తారు. అటువంటి వారు ఉన్నారు, జాగ్రత్త. తర్వాత కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నడిచింది. కోరహు కుమారులు బ్రతికారు, కోరహు చచ్చిపోయాడు. అబీరాము, దాతాను, కోరహు. అబీరాము, కోరహు, వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. మోషేని వ్యతిరేకించారు కదా. దేవుడు పర్టికులర్ గా పిలిచి మరి పాతాళం, ఆ నేల
విభాగించబడి భూకంపం ఏర్పడి ఆ భూకంపంలో ఈ ముగ్గురు కూడా చచ్చిపోయారు. తిరుగుబాటుతనం, కోరహులో మనం తిరుగుబాటుతనాన్ని చూస్తున్నాం. ఒకరు అసూయ ద్వేషం అనే మార్గం, మరొకరు బహుమానము ధనాపేక్ష ఆతురముగా పరిగెత్తడం, మరొకరు తిరుగుబాటుతనం, దేవుని బిడ్డలకి దేవుని సేవకులకు తిరుగుబాటుతనం వలన ఎంతో నష్టపోయారు. కాబట్టి వీరు మరలా 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, ఏమీ ఎరగనట్టు ఇటు తప్పుడు మనసు కలిగి కూడా మీతో కలిసి భోంచేసే వాళ్ళుగా ఉన్నారు. తమను తాము నిర్భయముగా పోషించుకుంటున్నారు, ఏం భయం భగ్నం లేకుండా తప్పుడు బోధలు చేస్తూ రాంగ్ యాటిట్యూడ్తో మీ మధ్యలో తిరుగుతున్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పో నిర్జల మేఘములుగా, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగా ఉన్నారు. ఇంకా ఎన్నో సంగతులు మనం అక్కడ చూస్తాం. దేవుడు వారికి శిక్ష ఇస్తాడు. 15వ వచనం, 15 ఇదిగో 15వ వచనం, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, ఏమండి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. జరిగిపోయినట్టుగా చెబుతున్నాడు. అంటే ఖచ్చితంగా జరిగిద్ది. వీళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది, ఎవరు తప్పించుకోలేరు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుల, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకు అనే. బిహోల్డ్ అంటే గమనించండి, దృష్టి పెట్టండి. బిహోల్డ్ అంటే ఇటు చూడండి, దృష్టి పెట్టండి, గమనించండి. రోజు ఖచ్చితంగా వస్తుంది, ఈ భక్తిహీనులకు నాశనం వస్తుంది. జాగ్రత్త. వారు తప్పించుకోలేదు కాబట్టి మనం కూడా తప్పించుకోలేము. అక్కడ ఒక మాట ఉంది, నిర్జల మేఘములు, కాయలు ఫలములు లేవు అటువంటి మనుషులు. కొంతమంది కనబడతారు కానీ కోసుకొని తినడానికి ఏం కాయ ఉండదు వాళ్ళ దగ్గర. ఏమి తింటే వీళ్ళని చూసి ఒకటి నేర్చుకోవడానికి ఉండదు. వాళ్ళని చూసి ఒక దీనత్వం, ఒక ప్రేమ, ఒక పవిత్రత, ఒక ఫలాలు తీసుకొని దేవుడు సంతోషించేటట్టుగా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎందుకు రాంగ్ టీచింగ్ లో ఉన్నారు. వాళ్ళు దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించలేరు. ఫలాలు లేవు, ఉండవు. నిర్జల మేఘాలు, మేఘం చూడడానికి వర్షం పడేటట్టు, వర్షం పడదు, ఆ నీళ్లు ఉంటేగా పడడానికి. కాబట్టి ఫలాని వాడి వలన ఫలాని వాళ్ళ వలన మనకి మేలు జరిగిద్ది అనుకుంటే మేలు జరగకపోగా శూన్యం, కీడు జరుగుతుంది అన్నమాట. కొంతమంది నిర్జల మేఘాలు అంటున్నాడు, ఫలములు లేని వాళ్ళు. కానీ వీళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. 15వ వచనం. తర్వాత 16వ వచనంలో, దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని నిందించువారునై ఉన్నారు. తమ గతి అంటే వాళ్ళే నిందించుకుంటారు, తర్వాత సణుగుతారు, తర్వాత ఇతరులను పొగుడుతూ ఉంటారు. ముఖస్థుతి, నీ వంటి వారు ఎవరు లేరని. అంటే లాభం కొరకు, అది కూడా ఏదో పని జరిగించుకోవడం కొరకు అప్రిషియేట్ చేయడం కాదు. అప్రిషియేట్ అంటే లేనిది చేయకూడదు, ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయడం తప్పు కాదు, ఎంకరేజ్ చేయడం తప్పు కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లాభము అనే మోటివ్ తోటి వాళ్ళకి ముఖస్థుతి చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, మనం కూడా గమనించుకోవాలా. మనల్ని కూడా ముఖస్థుతి చేసి మన దగ్గర డబ్బులు లాగేవాళ్ళు చాలా మంది. నీ వంటి వాడు లేడు, నీలాగా పాట పాడేవాళ్ళు, నీలాగా ప్రసంగం చేసేవాళ్ళు, నీలాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు, నీలాగా వివరించేవాళ్ళు, నీలాగా పెళ్లి చేసేవాళ్ళు. అసలు ఆ రోజు మీరు మాట్లాడిన మాట, మరి పాడిన పాట అంటా ఉంటారు చాలా మంది. అనేది ఒక 1000 రూపాయలు ఉంటాయి, ఒక 2000 అర్జెంటుగా పని ఉంది. కాబట్టి లాభం కొరకు ముఖస్థుతి చేసేవాళ్ళు ఉన్నారు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఉంది. అందుకే త్వరగా నేను ఈ మాటలు బుక్ ఓవర్ వ్యూ లాగా ఇస్తా ఉన్నాను. ఈ స్టడీ మంచిగా ఇవ్వచ్చు, కానీ అంత నేను చేయలేకపోయాను. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ 5 minutes లో మనం చూసుకోవాల్సింది అంటే 17వ వచనం నుండి 23 దాకా. అయితే ప్రియులారా, అయితే బట్ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అది నిజమే. అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అంచెదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు కూడా తిమోతికి 3వ అధ్యాయంలో రాశాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేవాళ్ళు అంచె దినాల్లో వస్తారని ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ నంబర్ 1. రాంగ్ టీచింగ్స్ గురించి, రాంగ్ ప్రీచర్స్ గురించి యేసయ్య ఏం చెప్పాడో అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ నంబర్ 1. 19వ వచనం. అటువారి ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారి నుండి భేదములు కలుగజేయుచున్నారు, గమనించాలి. ఇప్పుడు 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి మనుషులు మనస్తత్వాలు ఉన్నాయి. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి అతి పరిశుద్ధమైన బోధ మీద, ఒకేసారి అప్పగించబడిన బోధ మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిస్మం, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం. ముగ్గురు లేరు, యేసు నామములు అంటే సరిపోద్ది అనేవాళ్ళు ఉన్నారు. అలాగ కొన్ని రాంగ్ టీచింగ్స్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రాంగ్ టీచింగ్ గురించి జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా అంతర్లీనంగా ఉంది. అదే సమయంలో తత్వం, ఈ ఎండింగ్ డేస్ లో తత్వాలు, డేంజరస్ మెంటాలిటీస్, డేంజరస్ యాటిట్యూడ్స్, ప్రమాదకరంగా మనలను మోసం చేసే మనుషులు, టీచర్స్ చుట్టూ ఉన్నారు, జాగ్రత్త అని చెప్పడానికి ఈ పత్రిక రాశాడు. ఒకటి, ప్రభు అంచె దినాల గురించి ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోవాలి. 2, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఒక్కసారి అప్పగింపబడిన బోధ మీద మనల్ని మనం కట్టుకోవాలి. అది ప్రారంభించాను, మళ్ళా కంటిన్యూ చేయలేదు. అది పరిశుద్ధమైన బోధ. యేసుక్రీస్తు ఆయన దేవుడు, 100% దేవుడు, 100% మనిషి. అసలు ఆయన దేవుడు కాదు, ఒట్టి కుమారుడే అనేవాళ్ళు ఉన్నారు. ఆయన దేవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు సంపూర్ణముగా నివాసము చేయుచున్నది. దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివాసము చేయుచున్నది. ఆయన దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి. The doctrine of God. Word became flesh. Word is God. ఇది రియల్ డాక్ట్రిన్. Father, Son and the Holy Spirit. God in Trinity. త్రిత్వంలో ఉన్న ఏకత్వం దేవుడు. ఆయన ఒక్కడే, ఆయన రక్తమే రక్షణ. రిజరెక్షన్ అయిన వాడే రక్షించగలడు, పరలోకం తీసుకెళ్ళగలడు. డాక్ట్రిన్ ఆఫ్ రిజరెక్షన్ అతి పరిశుద్ధమైంది. యేసు ప్రభు ద్వారా తప్ప రక్షణ లేదు. ఆయన రక్షించుకున్న వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. సెకండ్ కమింగ్. డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. డాక్ట్రిన్ ఆఫ్ వర్డ్. అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్. కాబట్టి ఇది అతి పరిశుద్ధమైంది. దీని మీద మనల్ని మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకోవాలి. 3వది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇదివరకున్న మూలుగుల ప్రార్థన లేదు ఇప్పుడు.
మూలగడానికి టైం తీసుకుంటే కదా, మనం ఎక్కడ టైం తీసుకుంటున్నాం? పండగలని, పబ్బాలని, పెళ్లిళ్ళని, దినాలని, ఫంక్షన్లని, పుట్టినడేలని, బర్త్డేలని, డెత్ డేలని, మ్యారేజ్ డేలని, అటు పరిగెత్తలు ఇటు పరిగెత్తం సరిపోయాయి. దేవుని దగ్గర కూర్చోడానికి టైం ఎక్కడుంది? షెడ్యూల్ ఏడుంది? టైం టేబుల్ ఏడుంది? మనకి మూలుగు ఎట్టొస్తుంది? ఆత్మలో మూలుగు ప్రార్థన ఎప్పుడు వస్తుంది? కూర్చుంటే కదా వచ్చేది. నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, పోతూ ప్రార్థన చేయొచ్చు అనేది ఒకటి అడ్డం పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చోకుండా తిరుగుతా ఉన్నాం. మినిస్ట్రీని కూడా సాతాను ఒక సాధనంగా వాడుకుంటాడని అన్నాడు ఎవరో ఒక భక్తుడు. నన్ను కూడా కలుపుకొని చెప్పుకుంటున్నా, మనం ఎక్కడో దెబ్బతింటున్నాం. ఆత్మలో ప్రార్థన అంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకో, అది వేరే సంగతి. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఆత్మచేత నింపబడిన, ఆ శక్తితో నింపబడిన, గైడెన్స్ తో నింపబడిన, ఆ నెమ్మదిలో నుండి, ఆ ప్రశాంతత నుండి వచ్చే తలంపులు తీసుకునే పరిశుద్ధాత్మలో ప్రార్థన నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే షౌటింగ్ కాదు, పెద్ద శబ్దాలుగా. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఒక రూమ్లోనో, ఒక పొలంలోనో, ఒక ప్రాంతంలోనో వెళ్ళి మనం అది చేయాలి. దానికి అలవాటు చేసుకోవాలి. మనం నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు వెయిటింగ్ ఫర్ ద లార్డ్స్ కమింగ్, అది 3వది. 4వది దేవుని ప్రేమలో నిలుచినట్లు కాచుకొని ఉంది, అది 5వది. అబైడింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనం నిలుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ వేరు, మనుషుల ప్రేమ వేరు. మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి హద్దులు ఉంటాయి, క్రీస్తు ప్రేమకు హద్దులు లేవు. ఎలాంటి వాడైనా ఎలాంటిదైనా ప్రేమించాలి, క్షమించాలి, అంతే. అది మన రూలు. లేకపోతే దేవుని కొరకు ఈ తన్నులు తినడం, కొట్టించుకోవడం, తిట్టించుకోవడం, శ్రమలు పడడం ఎవరికి చేత అయింది? అది క్రీస్తు ప్రేమకుతో నింపబడిన వాళ్ళకే చేత అవుతుంది. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండు. అబైడింగ్ ఇన్ మై లవ్, యోహాను సువార్త 15:9 నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ప్రేమ యందు నిలిచిండు అని వ్రాయబడింది. క్రీస్తు ప్రేమలో మనం దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. డైవర్ట్ కాకుండా దేవుని ప్రేమలో, దేవుని ప్రేమ నుండి తప్పించేవి వస్తాయి. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. సందేహపడు వారి మీద కనికరం చూపు. అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కనికరం చూపు. రైట్ వేలోకి తీసుకోండి. ఏది కరెక్టో కాదో తెలియక సందేహపడుతూ కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి వారికి క్లారిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళని ప్రేమించండి. వాళ్ళకి రైట్ టీచింగ్ ఏదో వాళ్ళకి నేర్పించండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ద కన్ఫ్యూజన్ వితౌట్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద వర్డ్ అండ్ టీచింగ్. కాబట్టి జాగ్రత్త అని, సందేహపడు వారి మీద కనికరం చూపండి. అంటే తిట్టడం కాదు, తిట్టడమో లేకపోతే గందరగోళం ఏంది రాంగ్ అది ఇది అని తిట్టడం కాదు. కనికరము చూపి రైట్ వేలోకి తీసుకొని రావాలి. తర్వాత 23, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్రతనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకోవచ్చు. భయముతో కొందరిని కరుణించండి. అగ్నిలో నుండి లాగినట్టు సువార్త ఇప్పుడు బలవంతం చేయాలా? తప్పదు. ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా బలవంతం చేస్తే తప్ప దేవుని దగ్గరికి వచ్చేటట్టు లేరు. అగ్నిలో నుండి లాగినట్టు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లోతుని దేవదూతలు చెయ్యి పట్టుకొని బయటకు లాగా. అగ్నిలో నుండి లాగినట్టు ఆ తొందర మనకు ఉండాలి, తప్పదు. కొంతమందిని, తాగుబోతుల్ని, రాంగు వేలో వెళ్తున్నటువంటి వారిని, ఎరిగి యేసుని గాయం రేపుతున్న వారిని సాక్ష్యం పాడు చేసుకుంటున్నారు. అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి, లేకపోతే అన్యాయం అయిపోతారు. ఏమనుకున్నా పౌరుషానికి పోకుండా, ఆత్మాభిమానాలకు పోకుండా, ఏమన్నా అనుకొని ఎంతకాలం బ్రతుకుతాం? కొద్ది కాలం బ్రతుకుతాం. అభిమానం పట్టుకొని ఎవరికి సువార్త చెప్పకుండా, ఎవరికి వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడం కరెక్ట్ కాదు.
అగ్నిలో నుండి బలవంతంగా చొక్కా పట్టుకొని లాగినట్టుగా మాటలతోనే ప్రార్థనతోనే మనం ఆ పని చెయ్యాలి. ఈ రోజులకి కరెక్ట్ ఓడది. ఆ రోజు దేవదూతలు లాగి లాగి అవతల పడేయకపోతే లోతు పరిస్థితి ఏమయ్యేది? ఘోరంగా ఉంది. సో కొన్ని టైమ్స్ ఉంటాయి, వాటిని మనం ఉపయోగించుకోవాలి. మనం కూడా శరీర సంబంధమైన అపవిత్రతను ఎంకరేజ్ చేయకుండా, అలా చేసే వారితో సన్నిహితంగా ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళను కూడా కరుణించాలి అని 24:20 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు. కాబట్టి వీటన్నిటిని బట్టి భయపడమని కాదు, జాగ్రత్త పడు. నిన్ను గురించి నన్ను గురించి జాగ్రత్త పడుతూ, ఇలా బోధ విషయంలో సరైన అవగాహన లేకుండా ఉన్న వారి గురించి వారి మీద జాలి పడుతూ వాళ్ళకి రైట్ టీచింగ్ మనం ఇస్తూ మనం ఉండాలి. అదే సమయంలో మనం కూడా ఇటువంటి ఈ బిలాము, కయీను, కోరహు లక్షణాలు కానీ, ఆ ముందు చెప్పిన ఉదాహరణలో నష్టాలు తెచ్చుకున్నటువంటి వారి లక్షణాలు కానీ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవడానికి కూడా దేవుడు ఇది చెప్పాడు. వాటిని చెక్ చేసుకుంటూ పీపుల్ని రైట్ వేలో నడిపిస్తూ మనం ఉండాలని చెబుతూ దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన రక్షకుడు. ఏం చేస్తాడు? తొట్టిల్లకుండా ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుతాడు. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా చేసి నిలబెడతాడు. అట్టి దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక అని ముగించాడు. ముందు చదువుతా ఉంటే భయం వేసింది నాకు. బాబోయ్, ఏంటి పరిస్థితి? ఇటువంటి మనుషుల్ని ఎలా తప్పించుకోవాలి, ఎలా కాపాడుకోవాలా? కానీ దేవుడు వాగ్దానంతో ఎంతో ధైర్యం వచ్చింది. ప్రభువా, నువ్వు నన్ను కాపాడుతావు, మమ్మల్ని కాపాడుతావు, మా సంఘాన్ని కాపాడుతావు. చాలు ప్రభువా, ఇప్పుడు ఎలాగైనా నిర్దోషులుగా మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టబోతున్నారు, మీరు కాపాడుతారని ధైర్యం ఆ పుస్తకం యొక్క ముగింపులో మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, పిలువబడిన వారము, దేవుని చేత ప్రేమించబడిన వారము, యేసుక్రీస్తునందు భద్రము చేయబడుతున్న మనం ఈ ఘోరమైన పరిస్థితులు, వ్యక్తిత్వాల నుండి కూడా భద్రము చేయబడతాము. కానీ జాగ్రత్తగా, మన వంతు మనం జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. యూదా పత్రిక ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున ధన్యవాదాలండి. క్రీస్తు సహోదరుడు అయినప్పటికీ యేసుక్రీస్తు దాసుడుగా యూదా తనను తాను తగ్గించుకుంటున్నాడు. మనము తండ్రి చేత పిలువబడిన వారము, ప్రేమించబడిన వారము, క్రీస్తునందు భద్రం చేయబడిన వారము. ఐగుప్తులో నుండి రక్షింపబడిన ఇశ్రాయేళ్లు నమ్మకపోవటం వలన నాశనమయ్యారు. ప్రధానత్వం నిలుపుకొనని దేవదూత అలాగే తన సైన్యము తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించబడి భద్రం చేయబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణముల వ్యభిచారం కారణంగా నిత్యాగ్ని దండన అనుభవించారు. మనము కయీను వలె ద్వేషము, అసూయ కలిగి ఉండకూడదు. బిలాము వలె ధనాపేక్ష కలిగి ఉండకూడదు. కోరహు వలె తిరుగుబాటు చేయకూడదు. అందరికీ తీర్పు తీర్చేదానికి ప్రభువు తన 1000 పరిశుద్ధులతో రానై ఉన్నారు. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువగు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. అమ్మ పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభా, నీ సేవకులు మరుగుపరిచి మరి నాతోను మాతోను ప్రభా శ్రేష్టమైన మాటలు ప్రభా వినడానికి చిరుకృపను బట్టి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు సహోదరుని ప్రభా, యూదా గారి ద్వారా ప్రభా నువ్వు రాయించిన అనేకమైన విషయాలు ప్రభా బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా సందేహపడేవారి మీద ప్రభా కనికరం చూపమన్నావు తండ్రి. అయ్యా ప్రభా, నీ ప్రేమలో ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభా కాచుకొని ఉండమన్నావు ప్రభా.
ప్రభు ఇతరుల మీద ప్రభా కనికరం ప్రభా చూపించమని నా తండ్రి, అందుకు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ప్రభ నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ కేకలు కాదు కానీ ప్రభ నీ పరిశుద్ధాత్మలో ప్రభ మౌనంగా నిశ్శబ్దంగా ప్రభ ప్రార్థన చేసే కృప దయచేయండి. అయ్యా నీ సేవకుడు చెప్పినట్టుగా తండ్రి మా యొక్క టైం టేబుల్లో కానీ మా బిజీ షెడ్యూల్లో కానీ ప్రభ నీ కోసం సమయం కేటాయించలేకపోతున్నాం అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము విశ్వసించిన అతి పరిశుద్ధ దాని మీద ప్రభ మేము కనిపెట్టే వారు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవి మేము ప్రకృతి సంబంధంగా కాకుండా ప్రభా ఆత్మ సంబంధంగా ఉండగలిగే నీ దయ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా బలమైన దురాశలు చెప్పిన ప్రభా నడుచు పరిహాసులుగా మేము ఉండకుండా ప్రభా నీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యం దయచేయమని. అయ్యి ఎవరైతే ప్రభా నీ మీద తిరుగుబాటు చేశారో ప్రభా, అయ్యి ఎవరైతే ప్రభా అతను ప్రభా నీ మీద తిరుగుబాటు చేశారో ప్రభా వారి వల్లే ఉండకుండా ప్రభా నీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యం తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా కయ్యను నడిచిన మార్గంలో ప్రభ బహుమానం కోసం నడవకుండా, పిలాము నడిచిన ప్రభ త్రోవ తప్పిన ప్రభ మార్గంలో నడవకుండా, కోరావు చేసినట్టు ప్రభ తిరస్కారం చేయకుండా ప్రభ ముందుకు సాగగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము గర్జించే మేఘాలుగా ప్రభ కాయలు రాలి ఫలాలు లేకుండే వాటిగా ఉండకుండా ప్రభ నీ సన్నిధిలో ఫలించే వారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం తెచ్చాను ప్రభ. వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం చేయండి తండ్రి. నీ సేవకుడికి ఇచ్చిన ప్రభ గొప్ప అనుభవాన్ని బట్టి అయ్యా ప్రభ ప్రతి వాక్యాన్ని ప్రభ చాలా స్పష్టంగా ప్రభ వివరించగలిగే ప్రభ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకునికి కావాల్సిన మంచి ఆరోగ్యం, అదేవిధంగా దేవతని ప్రభ, అదేవిధంగా తండ్రి కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి. భార్యను కుమార్తెను అదేవిధంగా ప్రభ వాళ్ళు ఉన్న విధంగా కుమారుని జ్ఞాపకం ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ మినిస్ట్రీని అంతా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. సహాయం తెచ్చాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభ నీ వాక్యం విన్నాను మాకు ఇచ్చిన శాశ్వత ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అదేవిధంగా దేవతని ప్రభ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, సహకరిస్తున్న జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతని ప్రభ ప్రసిద్ధ సిస్టర్ని, అదేవిధంగా తన ఝాన్సీ సిస్టర్ని, అదేవిధంగా దేవతని ప్రభ తేజ్ అప్రెంటిస్ గారిని ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభ. అదేవిధంగా ఉదయకాలం నుంచి మా కోసం ప్రార్థించే వారిని ఇచ్చే ప్రభ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభ ఎవరైతే ప్రభ అవసరాల్లో ఉన్నారో ఆరోగ్యంతో ప్రతి ఒక్కరి పేరు పైన జ్ఞాపకం చేసుకో తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకో, రవణమ్మగడ్ గారిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ప్రభ జీవనంద్ కుమార్ని, కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభ. అదేవిధంగా తను రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అదేవిధంగా ప్రభ మా బిడ్డలు చాలా మంది ప్రభ 10th పాస్ అయ్యి ప్రభ ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు. అదేవిధంగా ప్రభ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీస్కి వెళ్తున్నారు. డిగ్రీస్ కంప్లీట్ చేసుకుని పీజీకి వెళ్తున్నారు ప్రభ. వారు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో ప్రభ నీ మార్గదర్శకత్వంలో వెళ్ళడానికి సహాయం తెచ్చిన బిడ్డలందరినీ ప్రభ నువ్వు కాచి కాపాడి సకల మహిమ కింద ప్రభావం పొందుకోమని ప్రత్యేకంగా మరొకసారి ప్రభు వాక్యం చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దిగునామని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మీద దయచేయము, మనసులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, మన శోధనలకు దగ్గర తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న మనకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించి కాచి కాపాడిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారికి, కూడి వచ్చిన విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. మరి ఏఎల్ వర్చువల్ అకాడమీ బైబిల్ క్లాసెస్ ట్యూస్డే థర్స్డే ఉన్నాయి అంతకుముందు. ఇవాళ నుంచి సాటర్డేకి మార్చారండి. ఇంకా ఎవ్రీ వీక్ ట్యూస్డే సాటర్డే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఈవినింగ్ 8:30కి జాయిన్ అవ్వచ్చు. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.